అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఏప్రిల్ 5, 2026 ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పూరణం సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం ఏకశిల నందిగా ప్రసిద్ధమైన సీమ ప్రాంతం. 3 అక్షరాలు రావాలన్నారు. లేపాక్షి సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 1 నిలువు ఉత్తరం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లేఖ సరిపోతుందండి. తర్వాత 2 నిలువు చెట్టు వృక్షం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి క్షితిజం అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 6 అడ్డం మేలైన చిత్రాసనం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తివాచి సరిపోతుందండి. తర్వాత 3 నిలువు కామాక్షి కొలువైన క్షేత్రం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి కంచి సరిపోతుందండి. తర్వాత 3 అడ్డం భద్రాచలంలో శ్రీరాముని ఆలయం కట్టించిన గోపన్న 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి కంచర్ల సరిపోతుందండి. కంచర్ల గోపన్న, కంచర్ల అని రాస్తే చాలండి ఇక్కడ. తర్వాత 7 నిలువు శీతోష్ణ పరిస్థితి 5 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వాతావరణం సరిపోతుందండి. తర్వాత 8 అడ్డం ఎల్లోరా జంట గుహలు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి అజంతా సరిపోతుందండి. అజంతా ఎల్లోరా గుహలు అంటారు కదండి. తర్వాత 8 నిలువు మేరా హద్దు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అవధి సరిపోతుందండి. తర్వాత 12 అడ్డం సత్తా బలం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి చేవ సరిపోతుందండి. తర్వాత 15 అడ్డం పెరుగు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు దది అన్న పదం అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 19 అడ్డం చేష్టలతో నవ్వించే ఆటగాడు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కోనంగి సరిపోతుందండి. తర్వాత 19 నిలువు సూర్యాపేట జిల్లాలోని ఒక మండలం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కోదాడ సరిపోతుందండి. తర్వాత 23 అడ్డం బౌద్ధ కాలం నాటి ప్రసిద్ధ విశ్వవిద్యాలయం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు చివరి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి నలంద సరిపోతుందండి. తర్వాత 24 నిలువు గొడ్డు పరిగెత్తకుండా దాని మెడకు బ్రేలాడదీసే కొయ్య 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి లంపటం సరిపోతుందండి. తర్వాత 32 అడ్డం డేరా గుంజ ఒక వడ్ల పనిముట్టు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా చివరి అక్షరంగా వచ్చింది కాబట్టి గూటం సరిపోతుందండి. తర్వాత 32 నిలువు నెల్లూరులోని ఒక రైల్వే జంక్షన్ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గూడూరు సరిపోతుందండి. తర్వాత 38 అడ్డం సాక్ష్యం తార్కాణం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రుజువు సరిపోతుందండి. తర్వాత 36 నిలువు చోటు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి తావు సరిపోతుందండి. తర్వాత 36 అడ్డం సంచరించు తంతి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తారు సరిపోతుందండి. తర్వాత 29 నిలువు అతిశయం తిమ్మిరి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 3 అక్షరంగా వచ్చింది కాబట్టి తిమ్మురు సరిపోతుందండి. తర్వాత 28 అడ్డం పతి ఆద్యాంతాలుగా స్త్రీ 3 అక్షరాలు రావాలన్నారు. పడతి అన్న పదము మనం 24 నిలువు 19 నిలువు 29 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 33 అడ్డం వృద్ధాప్యం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ముదిమి సరిపోతుందండి. తర్వాత 20 నిలువు
పశువు కాలిగోరు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గిట్ట సరిపోతుందండి. తర్వాత 25 అడ్డం ఎత్తైన దిబ్బ అట్నుంచి 2 అక్షరాలు రావాలన్నారు కాబట్టి మిట్ట సరిపోతుందండి. కానీ అట్నుంచి అన్నారు కాబట్టి మనకు 25 అడ్డం టా మీ అని వస్తుందండి. తర్వాత 26 నిలువు నూతన కాంతి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మీ మొదటి అక్షరంగాను చివరి అక్షరంగాను వచ్చింది కాబట్టి మిస్సిమి సరిపోతుందండి. తర్వాత 30 అడ్డం వాడుకలో చలనచిత్రం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సినిమా సరిపోతుందండి. తర్వాత 31 నిలువు ఏనుగును అదుపులో ఉంచేవాడు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మావటి సరిపోతుందండి. తర్వాత 37 అడ్డం 100 లక్షలు 2 అక్షరాలు రావాలన్నారు. కోటి అండి, మనకు టీ కూడా 2 అక్షరంగా వచ్చిందండి. తర్వాత 37 నిలువు దుర్గం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కో మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కోట సరిపోతుందండి. తర్వాత 39 అడ్డం వాడుకలో స్వేదం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు టా చివరి అక్షరంగా వచ్చింది కాబట్టి చెమట సరిపోతుందండి. తర్వాత 34 అడ్డం ప్రవరుని మోహించిన గంధర్వ స్త్రీ 4 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వరుధిని సరిపోతుందండి. తర్వాత 35 నిలువు రహస్యం భావగర్భితం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నిగూఢం సరిపోతుందండి. తర్వాత 40 అడ్డం నూతన వధూవరులను విడదీసే మాసం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు డం చివరి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి ఆషాఢం సరిపోతుందండి. తర్వాత 13 అడ్డం ప్రేమ మోహం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వల్లపు సరిపోతుందండి. తర్వాత 9 నిలువు ఎరుపు పద్మరాగమణి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పు 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కెంపు సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం అరుణిమ కావి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కెం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కెంజాయ సరిపోతుందండి. ప్రతి ఆదివారం నేను పద వినోదాలు పూర్ణాలు ఇవన్నీ పూర్తి చేయడం వల్ల 1-2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటానండి. అలాగే నేను ఈ వారం ఈ పూర్ణం పూర్తి చేయడం వల్ల క్లూస్ ఆధారంగా నేను కెంజాయ అంటే అరుణిమ అని తెలుసుకున్నానండి. ఇలా మీరేమైనా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే నాకు పూర్ణం పూర్తయిపోయిన తర్వాత కామెంట్లో తెలియచేయండి. తర్వాత 10 నిలువు తెర రంగస్థల పరద 4 అక్షరాలు రావాలన్నారు. మనకి యా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి యవనిక సరిపోతుందండి. తర్వాత 16 అడ్డం హత్య కాదు లోన తీసే రాగం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ 2 అక్షరంగా వచ్చింది కాబట్టి కూని సరిపోతుందండి. తర్వాత 16 నిలువు కోపం కాదు లోతైన బిలం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కూ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కూపం సరిపోతుందండి. తర్వాత 21 అడ్డం బురదలో పుట్టిన పద్మం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పంకజం అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 22 నిలువు తిరగబడ్డ సత్యం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు జం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి నిజం సరిపోతుందండి. తర్వాత 27 అడ్డం నిప్పు పైని బూడిద 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి నివురు సరిపోతుందండి. నివురు కప్పిన నిప్పు అంటూ ఉంటారు కదండి. తర్వాత 18 నిలువు నావను నిలిపే సాధనం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రు చివరి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి లంగరు సరిపోతుందండి. తర్వాత 17 అడ్డం తెలుగు క్యాస్ట్ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి కులం సరిపోతుందండి. తర్వాత 11 నిలువు మైమరపు ఉదాసీనత 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కు చివరి అక్షరంగా వచ్చింది కాబట్టి పరాకు సరిపోతుందండి.
తర్వాత 14 అడ్డం ఇత్యాది మొదలగు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రా చివరి అక్షరంగా వచ్చింది కాబట్టి వగైరా సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం పసిడిలోని 2 సోలల కొలత 2 అక్షరాలు రావాలన్నారు. అంటే పసిడి అన్న పదంలో 2 సోలల కొలత గల పేరున్న పదం ఏది అని అడిగారండి. పడి సరిపోతుందండి. మనకు పా కూడా మొదటి అక్షరంగా వచ్చింది. తర్వాత 5 నిలువు బంగారం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు డి చివరి అక్షరంగా వచ్చింది కాబట్టి పసిడి అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 4 అడ్డం నోరు మండించే కాయ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పా చివరి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి మిరప సరిపోతుందండి. తర్వాత 4 నిలువు వడ్డీ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మిత్తి సరిపోతుందండి. ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్న కొత్త పదం అండి. వడ్డీకి మిత్తి అనే పర్యాయపదం ఉందని నేను ఈ వారమే తెలుసుకున్నానండి. అంతేనండి, ఈ వారం పూర్తయిపోయింది. ఇవ్వండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.